పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడమే జగన్ లక్ష్యమా? కూటమి పేరుతో 3 పార్టీల జెండాను జతకట్టిన జనసేనాని దెబ్బకొట్టడమే జగన్ టార్గెటా? పవర్ స్టార్ పవర్ లోకి రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ స్కెచ్ చేస్తోందా అంటే అన్ని ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది. అయితే జనసేన అధినేతను ఓడించేందుకు జగన్ వేస్తున్న ఎత్తులేంటి? ఒక లుక్కేద్దాం. రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేత సుడిగాలి పర్యటన చేస్తున్నారు. స్థానిక నాయకులు కూడా ఎక్కడికెళ్లినా భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ప్రతి సభలో జగన్ విపక్ష కూటమిపై మాటల తూటాలతో దాడి చేస్తున్నారు. తాను చేపట్టిన సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇదంతా మామూలుగా జరిగేదే, అన్ని పార్టీలు చేసేదే. అయితే జగన్ కాకినాడ బహిరంగ సభ దీనికి భిన్నంగా కనిపించింది. ప్రజలను కూడా పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలించారు. ఎక్కడ చూసినా జన సునామీ కనిపించింది. కాకినాడ బహిరంగ సభను జగన్ ప్రత్యేకంగా తీసుకోవడానికి పలు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. కూటమిని విజయవంతంగా నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ని దెబ్బకొడితే భవిష్యత్తులో టీడీపీని, కూటమి రాజకీయాలను అడ్డుకోవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కాకినాడ సభ జరిగిన తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. కాకినాడ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయడం, కాపు సామాజిక వర్గ నేతలను సభావేదికపై కూర్చోబెట్టడం, సభలో కాపు నేతలతో ప్రసంగాలు ఇప్పించటం, ఇదంతా చూస్తుంటే పవన్ ను పిఠాపురంలో ఓడించడమే జగన్ లక్ష్యంగా కనిపించింది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా జగన్ ప్రచారంలో అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్ల అభ్యర్థులను పరిచయం చేస్తూ వస్తున్నారు. అన్ని చోట్ల అభ్యర్థి పేరు చెప్పి చేతులు పైకెత్తి పరిచయం చేసి వైసీపీకి ఓటు వేయమని అభ్యర్థించి అక్కడితో ముగిస్తూ వస్తున్నారు. అయితే కాకినాడ మీటింగ్లో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి మినహా మిగతా అభ్యర్థులను మామూలుగానే పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిని పరిచయం చేస్తూ ఆశీర్వదించాలని కోరారు. ఇక పిఠాపురం అభ్యర్థి వంతు వచ్చింది. ఆమె పవన్ కళ్యాణ్ ను ఎదుర్కొంటున్న వంగా గీత. వైసీపీ తరపున బరిలో దిగిన గీతను జగన్ సభకు ప్రత్యేకంగా పరిచయం చేశారు. పిఠాపురం అభ్యర్థి వంగా గీతను మాత్రమే ప్రత్యేకంగా పరిచయం చేసిన విధానం చూస్తుంటేనే పిఠాపురంపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది, నాకు అక్క గీతమ్మ నిలబడుతుంది, లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలో తేల్చుకోండి అంటూ ప్రసంగించారు. అదేవిధంగా గీతను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేస్తూ అక్కను గెలిపించాలని ఓటర్లను కోరారు. అంటే గీత తనకు చాలా ఆత్మీయురాలని, తప్పకుండా గెలిపించాలని, ఎన్నికల్లో బాగా కష్టపడాలన్న సిగ్నల్స్ ను జగన్ క్యాడర్ కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది, నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటి నేను చెప్తా ఉన్నాను, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలన్నా లేకపోతే సినిమా హీరో కావాలన్నా అనే ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. కాకినాడ మీటింగ్ లో సీఎం జగన్ ప్రసంగం ప్రత్యేకంగా సాగిందనే చెప్పాలి. కూటమి ఏర్పాటుపై కూడా సంచలన ప్రసంగం చేశారు. ప్రసంగం మొత్తం పవన్ టార్గెట్ గానే సాగింది. మొత్తానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దత్తపుత్రుడు అంటూ, ప్యాకేజ్ స్టార్ అంటూ కమెంట్ చేశారు. చంద్రబాబు ఏం చేయమంటే పవన్ అదే చేస్తారని విమర్శల వర్షం కురిపించారు వైసీపీ అధినేత జగన్. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా
బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి జగన్ ఎంతగా టార్గెట్ చేశారన్నది కాకినాడ సభ చూసిన వారు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. జగన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, జగన్ టార్గెట్ నుంచి పవన్ ఎలా తప్పించుకుంటారు, చివరికి విజయం ఎవరిని వరిస్తుంది అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.